హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి తెలంగాణ రైతులకి ఒక గుడ్ న్యూస్ లాంటి వీడియోనే ఇది. ఆల్మోస్ట్ చాలా మంది రైతులు ఎదురు చూశారు. అంటే ఎప్పుడెప్పుడు ఈ రైతు బంధు వస్తుందా అని చెప్పేసి. అంటే గతంలో అది రైతు బంధు, ప్రస్తుతం రైతు భరోసాగా మార్చారు ఆ పేరు. సో దీని గురించి తెలంగాణలో ఉండే యావత్ రైతులు కూడా ఎదురు చూశారు. పెట్టుబడి సహాయం మాకు ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పేసి. సో దానికి గవర్నమెంట్ కూడా ఇప్పుడు డేట్ అనేది ఫిక్స్ చేసింది. ఈ జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజు ప్రతి ఒక్క రైతుల అకౌంట్లోకి రైతు బంధు, రైతు భరోసా డబ్బులు మేము జమ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8,000 పైగా కోట్లు అనేది అవసరం అవుతాయి. 8,000 కోట్ల పైగా డబ్బులు అనేది అవసరం అవుతాయి ఈ రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి. సో అవి కూడా ఆ అమౌంట్ అనేది కూడా ఆల్రెడీ ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేయడం జరుగుతుంది. సో 26వ తారీఖు అందరి అకౌంట్లో డబ్బు అనేది ఆల్మోస్ట్ క్రెడిట్ అనేది అయిపోతుంది. బట్ ఇక్కడ ఈ రైతు భరోసాకి చాలా అంటే చాలా కండిషన్స్ అనేవి పెట్టారు. గతంలో ఇదే రైతు బంధు పథకం మీద కూడా చాలా విమర్శలు అనేవి వచ్చాయి. గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఈ రైతు బంధు స్కీమ్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే డబ్బులు వేయడంలో తప్పేముంది, దానికి ఓడిపోవడానికి ఏంటి కారణం అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. బట్ ఈ రైతు భరోసా, రైతు బంధు ఏదైతే ఉందో దాని మీద ఎందుకు విమర్శలు వచ్చాయనేది కూడా చాలామందికి తెలుసు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు, లేకపోతే అసలు ఆ భూములు, సాగు భూములు లేని వారికి, రియల్ ఎస్టేట్ చేసుకునే వారికి, వ్యాపారం చేసుకునే వారికి, వీళ్ళకు కూడా వేలకు వేలు ఈ రైతు భరోసా డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి కూడా గతంలో విమర్శలు అనేవి వచ్చాయి. దానికి మల్లారెడ్డి గారికి రైతు భరోసా డబ్బులు వచ్చాయని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, వేల ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు భరోసా డబ్బులు వచ్చాయని చెప్పేసి గతంలో విమర్శలు అనేవి వచ్చాయి. దీన్ని తెరదించుతూ గతంలోనే రేవంత్ రెడ్డి గారు చాలా స్టేట్మెంట్లను ఇచ్చారు. మేము అధికారంలో వస్తే దీన్ని మ్యాక్సిమం ఒక షార్ట్ లిస్ట్ చేస్తాము, కేవలం అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే మేము రైతు భరోసా డబ్బులు ఇస్తాము అని చెప్పేసి గతంలోనే హామీ ఇచ్చారు. సో ఆ హామీ ఇచ్చిన ప్రకారంగానే ఇప్పుడు మొత్తం షార్ట్ లిస్ట్ చేశారు. ఏం షార్ట్ లిస్ట్ చేశారు అంటే మొత్తం ఏమి షార్ట్ లిస్ట్ చేశారు, అసలు ఎవరెవరికి ఇప్పుడు రైతు భరోసా డబ్బులు రాబోతున్నాయని ఒక్కసారి మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే, తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 ఇస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖరీఫ్ రబీ 2 విడతలుగా ఈ సొమ్మును రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి విడతగా ఈ నెల 26న రైతు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి సర్కార్ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ మేరకే అధికారులు సాగు భూములు లెక్కలు తేల్చారు. ఇది వరకు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎలక్షన్ ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో ఆ భూములకు మాత్రమే ఈ రైతు బంధు కానీ, అంటే ఈ రైతు భరోసా వస్తుంది అని చెప్పేసి గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. దాని ప్రకారంగానే ఇప్పుడు మొదటి విడతగా ఈ నెల 26వ తారీఖున ఆ అమౌంట్ అనేది క్రెడిట్ చేయడానికి సిద్ధమైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఉన్న సాగు భూమి ఏదన్నా ఎన్ని ఎకరాలు ఉందంటే 1,49,00,000 ఎకరాలు ఉంది మొత్తం. సో వీటికి సీజన్కు ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం 8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు, హైవేలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకున్న భూములు వివరాలు గుర్తించారు. ఇదే మనం ఇది వరకు మనం మాట్లాడుకుంటుంది ఇదే. గతంలో ఇదే రైతు బంధు ఎవరెవరికి వెళ్ళిందయ్యా అంటే, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి తక్కువ అమౌంట్ అనేది వెళ్ళింది. ఈ వెంచర్లు ఎవరైతే వేసుకున్నారో కొండల్లో ఆ రిజిస్ట్రేషన్, ఆ కొండ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి
రైతు భరోసా డబ్బులు వెళ్ళాయి, రైతు బంధు డబ్బులు అనేవి వెళ్ళాయి. అలాగే గుట్టలు వాళ్ళ పేరు మీద ఉంటే దానిలో కూడా డబ్బులు వచ్చాయి. తర్వాత స్థిరాస్తి వెంచర్లు వేసుకున్నా సరే వెంచర్లు కూడా గతంలో డబ్బులు అనేది రిలీజ్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్లో. హైవేలు ఈవెన్ రోడ్లు కూడా వాళ్ళ పేరు మీద కొందరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు కూడా గతంలో ఇదే రైతు బంధు అమౌంట్ అనేది వచ్చాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. కేవలం అసలైన వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అది కౌలు రైతులు కావచ్చు, లేకపోతే వ్యవసాయదారులు కావచ్చు, వీళ్ళకు మాత్రమే ఇప్పుడు ఈ రైతు భరోసా అనే డబ్బులు త్వరలో జమ చేయబోతున్నారు. ఇటువంటి భూములు దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికార సర్వేలో తేలింది. ఈ 1,49,00,000 ఎకరాల్లో ఆల్మోస్ట్ ఇటువంటివి గుట్టలు ఉన్నవి, కొండలు ఉన్నవి, హైవే ఉన్నవి, లేకపోతే వెంచర్లు వేసినవి, ఇవి మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ 3 లక్షల ఎకరాలు ఉన్నాయంట. అంటే గతంలో 3 లక్షల ఎకరాలకు డబ్బులు వచ్చాయి. వాళ్ళు రైతులు కాకుండా వాళ్ళు వ్యవసాయం చేయకుండా ఈ 3 లక్షల ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళకి ఈ రైతు బంధు డబ్బులనే వచ్చేసాయి. సో ఆ 3 లక్షల ఎకరాలని ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు, తొలగించేశారు. వీళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పేశారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో సాగు యోగ్యం కాని భూములు సర్వే నంబర్లను ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారు. సాగులో లేని భూములను మినాయించి మిగిలిన భూములకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించారు. ఎవరైతే సాగు చేయట్లేదో ఆ భూముల్ని కంప్లీట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నారు. కేవలం వ్యవసాయం సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా డబ్బులు అనేవి పడబోతున్నాయి. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో దాదాపు 1,53,00,000 ఎకరాలు వ్యవసాయ భూములు ఉన్నాయి. 69 లక్షల మంది రైతులు పట్టాదారులుగా ఉన్నారు. అయితే ఇందులో కొన్ని సాగులేని భూములు ఉన్నాయి. పట్టాలున్న వాటిలో పంట వేయటం లేదు. ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ బంకులు, హోటల్స్, పార్కింగ్ స్థలాలు వంటివి ఏర్పాటు చేసి ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. చాలామంది ఇదే, కొందరు రైతాంగం చేయలేని వాళ్ళు, ఎక్కువ నష్టాలు చవి చూస్తున్న వారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ స్థలాన్ని అలాగే వదిలేయక దాన్ని పెట్రోల్ బంక్ గాను, లేకపోతే హోటల్స్ గాను, ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం రోడ్ సైడ్స్ కొన్ని దగ్గర పొలాలు ఉంటాయి, ఒక దగ్గరేమో హోటల్స్ పెట్టుంటారు, ఒక దగ్గరేమో పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఇలా వాళ్ళు డిఫరెంట్, అంటే వ్యవసాయం కాకుండా వేరే బిజినెస్లోకి వెళ్ళిపోయారు. ఆ పంట పొలాలు ఏవైతే వాళ్ళు ఉన్నాయో అవి వేరే బిజినెస్లోకి వాళ్ళు మార్చేశారు ఆ పంట పొలాల్ని. సో ఇలాంటి వాటికి ఇది పెట్రోల్ బంకులు, హోటల్స్, పార్కింగ్ స్థలాలు ఇలాంటివి కూడా కంప్లీట్గా తొలగించేశారు. వాటికి ఒక్క రూపాయి కూడా రైతు భరోసా డబ్బులు అనేవి రావు. వాళ్ళను కూడా కంప్లీట్గా బ్లాక్ లిస్ట్లోకి పెట్టేశారు. వాటికి రైతు భరోసా సాయం ఇవ్వొద్దని డిసైడ్ అయ్యారు. ప్రాథమికంగా తెలియని లెక్కల ప్రకారం 3 లక్షల ఎకరాలు సాగుకు పనికిరావని గుర్తించారు. అవి పోగా మిగిలిన 1,49,00,000 ఎకరాల భూములకు రైతు భరోసా అందించనున్నారు. ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టు మొత్తం షార్ట్ లిస్ట్ చేసి వ్యవసాయానికి కాకుండా ఇతర ఏ అవసరాలకి సరే వాళ్ళు భూములు వాడుకున్నా సరే వాళ్ళు ఎవరికి రైతు భరోసా డబ్బులు అనేవి రావు. కేవలం స్వచ్ఛంగా వ్యవసాయం చేసుకున్న రైతులకి, ఆ పట్టాదారు ఎవరైతే ఉన్నారో ఓనర్కి, వాళ్ళకు మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి తప్ప పెట్రోల్ బంక్గా మార్చుకున్నా, హోటల్స్గా మార్చుకున్నా, పార్కింగ్ స్థలాల్లో మార్చుకున్నా, గుట్టలున్నా, కొండలున్నా, వెంచర్లు వేసుకున్నా, ఇంకే రకంగా ఏం చేసినా సరే వాళ్ళు ఒక్కరికి కూడా డబ్బులు అనేవి రావు. 26వ తారీఖు ఫస్ట్ విడతగా 6,000 రూపాయలు అనేవి ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడబోతోంది. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.